Hello folks, welcome back to our channel World of Achievers and do not forget to subscribe. ఈ వీడియోలో మనం అమ్మ వడి పథకం గురించి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పంచడం అండ్ ఏవేవి మనకి రూల్స్ మారితే ఏవేవి ఉన్నాయి అవన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో మనం ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పటి వరకు కొంతమంది నాకు కమెంట్ ద్వారా చెప్తుంది ఏంటి అంటే మనకి లాస్ట్ విడత అంటే 4వ విడత అమ్మఒడి రిలీజ్ అయింది కదా, అందులో మాకు కొంచెం అమౌంట్ అయితే రాలేదన్నా అని చాలామంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఇంకా రాలేదు అంటే కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఇయర్ మనకి అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చాలామంది క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఆన్సర్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది అని కొన్ని థర్డ్ పార్టీ ఆర్టికల్స్ అయితే తెలుస్తుంది. అఫీషియల్గా అయితే ఏ న్యూస్ ఇంతవరకు రాలేదు. నెక్స్ట్ థింగ్, రూల్స్ చేంజ్ అయ్యాయా లేదా? రూల్స్ అయితే మ్యాక్సిమం అవి ఉన్నాయి, కొన్ని చేంజెస్ ఏంటో నేను తెలియజేస్తాను, వినండి. మనకి ఏంటి అంటే అటెండెన్స్ అయితే మ్యాండేటరీ చేశారు. ప్రతి స్టూడెంట్కి 75% అటెండెన్స్ అయితే ఉండాల్సిందే. నెక్స్ట్, వాళ్ళ మదర్ బ్యాంక్ అకౌంట్ అయితే కేవైసీ చేసి ఉండాలి, అప్పుడే మీకు ఎలిజిబుల్. అండ్ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే మనకి సచివాలయంకి వెళ్ళి కేవైసీ అయితే చేసుకోవాలంటున్నారు. ఇదైతే మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఫస్ట్ అయితే ఈ రెండు చేసుకొని అయితే పెట్టుకోండి. ఏవేవి గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్ అయితే మ్యాండేటరీ 75%. అండ్ నెక్స్ట్, మీ మదర్ బ్యాంక్ అకౌంట్ అయితే కేవైసీ చేసుకొని పెట్టుకోండి. సేఫ్ సైడ్లో ఉండండి. ఇవి కొన్ని రూల్స్ అయితే మారాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.